Jesus. Hallelujah. Praise the Lord. परमेश्वर पिता को धन्यवाद देते हैं आज के दिन के लिए. తండ్రి అయిన దేవునికి ఈ దినాన్ని బట్టి ఎంతగానో వందనస్తులమై ఉన్నాం. परमेश्वर हर समय हमारे लिए नया है और वह कभी पुराना नहीं होता. దేవుడు ఎప్పుడూ కూడా పాతగిలేవాడు కాదు. దినదినము నూతన రూపాన్ని సంతరించుకొని మన మధ్య ఆయన ప్రత్యక్షమవుతుంటారు. जितने भी लोग जिनकी आंखें खुली हुई हैं वो ये जान गए हैं कि अब प्रभु यीशु मसीह के दोबारा आने का समय पूरा हो गया है. తెరవబడిన కన్నులు గల వారు ఎవరైనా సరే ఆ దేవుని యొక్క రాకడ సమయం దగ్గర పడింది అనే విషయాన్ని గ్రహించగలుగుతారు. और इन अंत के दिनों में परमेश्वर अपने आगमन से पहले कलीसिया को किस तरीके से तैयार होना है इस ओर इशारा दे रहे हैं. కడవరి దినాల్లో ఆయన రాకడ ముందు సంఘము ఎలాగూ తనను తాను సిద్ధపరచుకోవాలో అనేక విషయాల్ని ఆయన బయలుపరుస్తూ వస్తూ ఉన్నారు. और इसी तार के साथ में प्रभु ने हमें एक ऐसी टीम दिया है जिसमें कई प्रॉफिट्स एंड अपोस्टल्स हैं. ఇటువంటి ఈ సిద్ధపాటులో భాగంగా దేవుడు ఎంతో మంది ప్రవక్తలను ఎంతో మంది అపోస్తుల్ని నాతో పాటు నడిపిస్తూ ఉన్నారు. और हम साल में एक बार हिमालय के नीचे वाली पहाड़ियों में जाकर गहन प्रार्थना में अपना समय गुजारते हैं. ప్రతి సంవత్సరం కూడా కొన్ని రోజులు హిమాలయాల్లోనికి వెళ్ళి కొంత మట్టుకు ప్రార్థనలో గడపడానికి మేము ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాం. जहाँ मनुष्य को पहुंच पाना कठिन हो जाता है మనుష్యులు అక్కడికి చేరుకోలేనటువంటి ప్రాంతాలు అవి. क्योंकि जितना ज्यादा लोग जहाँ रहेंगे उनके विचारों से उनके शरीरों से कुछ वाइब्रेशंस होते हैं जो उनके कैरेक्टर को वायुमंडल में रिलीज करते हैं. మనుషులు ఉన్న చోట వారిలో ఉన్నటువంటి స్వభావాలు వారి ఆత్మీయ ఆలోచనలన్నీ కూడా ఆ యొక్క వాయుమండలంలో తేలియాడుతూ ఉంటాయి. इसलिए जहाँ पर मनुष्य का आना जाना कम होता है वहाँ यदि बैठ के प्रार्थना करें तो हम परमेश्वर से बहुत जल्दी अपना संबंध बना लेते हैं. కానీ జనసంచారము లేనటువంటి ప్రదేశాల్లో గనుక మనం మోకరించి దేవునితో గడిపినట్లయితే దేవునితో త్వరగా మనం సంబంధాన్ని కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. बीते अगस्त महीने में हम हिमाचल की पहाड़ियों में प्रार्थना करने के लिए थे. గడిచిన దినాల్లో ఆగస్టు నెలలో హిమాలయ ప్రాంతంలోనికి వెళ్ళి దేవునితో ప్రార్థనలో గడపడానికి ప్రభు కృప చూపించారు. पिच को मेंटेन करना है. तो ऐसे समय में गहरे प्रार्थना में हम पहाड़ों में बैठे हुए थे. అలాంటి సమయంలో చాలా కఠినమైనటువంటి ప్రదేశంలో పర్వతాల మధ్యలో ప్రార్థనలో గడపడానికి ప్రభు ద్వారాలు తెరిచారు. प्रार्थना करते करते परमेश्वर ने कुछ इस प्रकार के अनुभव दिए कि भविष्यद्वक्ता अपना शरीर से निकल के बाहर आ गए. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మాకు ఒక నూతనమైనటువంటి అనుభవాన్ని రుచి చూపించారు. అదేంటంటే ప్రార్థించే సమయంలో మనిషి తన ఆత్మను తనలో నుంచి బయటికి వచ్చి చూసేటువంటి అనుభవం. और आत्मा में वे बहुत ऊंचाई पर उठाए गए. ఆత్మలో వారు ఎంతో ఎత్తైన ప్రదేశాలకు తీసుకుని వెళ్ళబడుతూ ఉన్నారు. और वहां से ये संपूर्ण पृथ्वी का एक ग्लोब का फिगर दिखाई दे रहा है. ఆ ఉన్నత ప్రదేశంలో నుంచి ఈ భూమండలం అంతటా కూడా ఒక రౌండ్ గా గోళం వలె కనబడుతూ ఉంది. और उस पृथ्वी के ग्लोब में या पृथ्वी के नक्शे के नॉर्थन साइड में ऊपर में एक बहुत बड़ा ड्रैगन ऐसा सोया हुआ है. ఆ భూగోళము ఉత్తర భాగములో పైనుంచి చూస్తూ ఉంటే ఆ భూగోళం యొక్క ఉత్తర ధ్రువమునందు ఒక పెద్ద జంతువు నిద్రపోతూ ఉండడం మేము గమనించాము. और पृथ्वी के नीचे हिस्से से बहुत ढेर सारे काले चमगादड़ के समान पक्षी उस पशु के ऊपर आके मंडराने लगे. భూగోళానికి క్రింద భాగమైనటువంటి పాతాళంలో నుంచి నల్లని పక్షులు కొన్ని ఎగురుకుంటూ వచ్చి ఆ యొక్క జంతువు మీదకు రావడం మేము గమనించాము. और वो उस जंतु के सिर के ऊपर पंखा ऐसे फड़ 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 कर रहे थे. ఆ యొక్క పక్షులన్నీ కూడా వాటి రెక్కలతో పట్పటాయిస్తూ ఆ
పడుకుని ఉన్నటువంటి ఆ జంతువు తల మీద కొట్టడం మేము గమనించాము. और इन पंखों से आवाज करने के कारण वो जंतु के अंदर स्लोली स्लोली ब्रीथ या जान उसमें प्राण आने लगे. ఆ పక్షులన్నీ కూడా వాటి రెక్కలు ఆడించుట వలన వచ్చేటువంటి గాలితో ఆ జంతువులో కొద్ది కొద్దిగా జీవము, కొద్ది కొద్దిగా శక్తి రావడం జరుగుతూ ఉంది. और धीरे धीरे उसके सिर हिलने लगे మెల్లగా తన తలను ఊపడం మొదలు పెట్టింది. और वह धीरे धीरे उठने लगा. మెల్లగా లేవడం మొదలు పెట్టింది. और जैसे डॉग अपने दो पैर में ऐसा बैठ जाता है, बाकी हिप जमीन में रहता है, वैसे वो पशु दो पैर में खड़ा हो गया. కుక్క గనుక తన ప్రీతి కలిగినటువంటి వ్యక్తులను చూసినప్పుడు రెండు కాళ్ళు పైకి లేపి నిలబడినట్లుగా ఈ యొక్క జంతువు కూడా అలా లేచి నిలబడడం నేను చూశాను. और वह बड़ी बारीकी से सारे पृथ्वी को देख रहा है. అక్కడ అలా నిలబడి భూగోళం అంతటిని చూస్తూ ఉంది. तब ऐसे दशा में भारत का नक्शा दिखाई देता है. అప్పుడు అలాంటి సమయంలో భారతదేశం యొక్క చిత్రపటం గమనించాను. अब ये भारत के लिए एक प्रोफेसी है ఇది భారతదేశం కొరకై దేవుడు ఇచ్చినటువంటి जो ఒక आगे ప్రవచనము. जो आने वाले साल 2023 में इसके ग्लिम्स आपको दिखाई देने लगेंगे. రానున్నటువంటి సంవత్సరమైన 2023లో ఈ ప్రవచనం యొక్క కార్యాంతరము మీరు చూడగలుగుతారు. तब ये पक्षी 3 भागों में बंट गए. అప్పుడు ఈ పాతాళం నుంచి లేచి వచ్చిన ఈ పక్షులు 3 భాగాలుగా విభజించబడ్డాయి. और इसके बाद एक भारत के नक्शे में एक त्रिशूल दिखाई दे रहा है. ఆ తరువాత భారతదేశపు చిత్రపటంలో ఒక త్రిశూలపు ఆకారం మేము గమనించాము. इस दर्शन के पहले लगभग 6 महीने पहले एक जो त्रिशूल था वो भारत के नक्शे में दिल्ली में सेंटर और मध्य प्रदेश से बिहार और इधर गुजरात के तरफ में यूं फैला हुआ था. ఈ 6 నెలల క్రితం కనబడినటువంటి ఈ త్రిశూలము దాని యొక్క మొదటి కొమ్ము, మధ్య కొమ్ము ఢిల్లీ వైపు, కుడి వైపు ఉన్నటువంటి కొమ్ము మధ్యప్రదేశ్ వైపుకు, ఎడమ వైపు ఉన్నట్టు కొమ్ము గుజరాత్ వైపుకు వంగి ఉండడం నేను గమనించాను. ये बहुत पहले का दर्शन था. ఇది చాలా రోజుల క్రితం, చాలా నెలల క్రితం చూసినటువంటి దర్శనం. अब भारत के अंदर कहीं ना कहीं एक ऐसी समस्या जिस देश में आने वाली है. ఈ భారతదేశంలో ఏదో ఒక రకమైనటువంటి తెలియని సమస్య రాబోతూ ఉన్నది అని దాని భావం. तब पूर्व दिशा की ओर अरुणाचल से नीचे असम के ऊपर से कुछ तारे के समान ऐसे मिसाइल की तरह कुछ आकर के धीरे धीरे पहले पास और फिर दूर ऐसा मध्य प्रदेश तक आकर के वे स्टार के समान जमीन में गिर रहे हैं. ఉత్తరానికి తూర్పుకు మధ్య ఉన్నటువంటి భాగం, ఈశాన్యపు భాగం నుంచి అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర వంటి ప్రాంతాల్లో నుంచి కొన్ని తారలు లేచి మధ్యప్రదేశ్ వరకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ముందు, దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో అటు తరువాత పడటం నేను చూశాను. अब ये जो तारे के समान है वो जमीन पर नहीं गिर रहा है परंतु एयर में रहता है. ఈ తారలు భూమి మీదకు పడడం లేదు, కానీ మధ్య ఆకాశంలో గాలిలో ఇవి కనబడుతూ ఉన్నాయి. जैसे पानी में हमने पत्थर फेंका तो कैसा उसका वेव्स तैयार होता है, నీటిలోనికి ఒక రాయి విసిరినప్పుడు ఏ విధంగా అయితే తరంగాలు ఏర్పడతాయో वैसे मध्य आकाश में तरंगे पैदा हो रहे हैं. అదే విధముగా మధ్య ఆకాశంలో తరంగాలు ఏర్పడుతూ ఉన్నాయి. और ये तरंगों से अंदर एक ब्लास्टिंग होती है ఈ తరంగాల మధ్యలో ఒక పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. और वहां से एक तेज रोशनी निकल के बाहर आती है. ఈ విస్ఫోటనం మధ్యలో నుంచి గొప్ప వెలుగు పైకి లేవడం గమనించాను. और मानो मध्य भारत में से एक उजाला ऐसे आकाश में जा रहा है. భారతదేశపు మధ్యలో నుంచి గొప్ప వెలుగు లేవనెత్తబడి ఆకాశము వైపు వెలుగుచూ కనబడింది. अब जैसे ही ये लाइट के समान आकाश में लाइट गया तो वो सारे पक्षी जो इस पशु को जगा रहे थे वो इस लाइट में सामने दिखाई देते हैं. ఈ వెలుగు ఎప్పుడైతే పైకి లేపబడి ఆకాశము వైపు వెళుతూ ఉన్నదో, ఈ పాతాళము నుంచి పైకి వచ్చినటువంటి ఈ నల్లని పక్షులన్నీ కూడా ఈ వెలుగులో తేట తెల్లముగా కనబడుతా ఉన్నాయి. और उस
पक्षी और वो उस लाइट के कारण ये जो पक्षी उस पशु को जगा रहे थे वो 3 भागों में डिवाइड हो गए। ఈ వెలుగు వలన ఆ యొక్క మకరం ఆ యొక్క జంతువుని లేపుతున్నటువంటి ఆ పక్షులు 3 భాగాలుగా విభజించబడ్డాయి। एक ग्रुप जो है गुजरात और राजस्थान की तरफ भागा, ఒక గ్రూప్ ఏమో ఒక సమూహం ఏమో పక్షుల సమూహము గుజరాత్ రాజస్థాన్ వైపు వెళ్ళాయి। दूसरा ग्रुप मुंबई की तरफ में भागा, మరొక పక్షుల సమూహము బొంబాయి వైపు మహారాష్ట్ర వైపు వెళ్ళాయి। और तीसरा ग्रुप साउथ इंडिया ऐसे आंध्र प्रदेश, तमिलनाडु, केरल की तरफ, कन्याकुमारी की तरफ। మూడవ పక్షుల సమూహము దక్షిణ భారతదేశం వైపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వైపుగా ప్రయాణించడం గమనించారు। ऐसे समय में जो भारत के नक्शे के ऊपर जो त्रिशूल सीधा दिखाई दे रहा था, ఆ సమయంలో భారతదేశపు చిత్రపటం మీద కనబడేటువంటి ఆ త్రిశూలం ఏదైతే ఉందో अब झुक करके मुंबई में सेंटर हो गया है और दूसरा हिस्सा आंध्र प्रदेश और विशाखापट्टनम की तरफ और दूसरा उधर गुजरात और राजस्थान की तरफ हो गया है। ఆ తరువాత ఈ త్రిశూలము కొద్దిగా వంగి మహారాష్ట్ర వైపేమో మొదటి కొమ్ము, మధ్య కొమ్ము, రెండవ కొమ్మేమో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వైపుకి, మూడవ కొమ్మేమో గుజరాత్ రాజస్థాన్ వైపుకి వెళ్ళింది। इसका मतलब है जरूर कहीं ना कहीं दक्षिण भारत में मुंबई के तरफ और गुजरात की तरफ अच्छा संकेत नहीं मिल रहा है। దీని అర్థం ఏంటంటే ఎక్కడో కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, గుజరాత్, మహారాష్ట్రల వైపు మంచి సంకేతాలు కనబడడం లేదు। अब मध्य आकाश से 2 सिंहासन ऐसे जमीन पर आते हुए दिखाई देते हैं। అటు తరువాత మధ్యాకాశము నుంచి 2 సింహాసనాలు దిగి రావడం కనబడుతుంది। और इस सिंहासन में 2 लोग बैठे हुए हैं। ఈ 2 సింహాసనాల మీద 2 వ్యక్తులు కూర్చున్నారు। तब स्वर्ग से एक आवाज आती है, అప్పుడు పరలోకము నుంచి ఒక స్వరము వినబడుతుంది। जाति और भाषा। మతము మరియు భాష। जाति और भाषा। మతము, జాతి లేదా మరియు భాష। जरा ध्यान से सुनिएगा। చాలా జాగ్రత్తగా వినాలి। इसका मतलब है जो सिंहासन होगा वह जाति के आधार पर स्थापित किया जाएगा। దీని అర్థము ఈ సింహాసనాలు ఏవైతే ఉన్నాయో ఒకటి మతపరమైనటువంటి అధికారముతో స్థిరపరచబడుతుంది। दूसरा सिंहासन भाषा के आधार पर स्थापित किया जाएगा। రెండవ సింహాసనం భాషా భావము కలిగి స్థాపించబడుతుంది। इसका मतलब है भारत देश का विभाजन भाषा और जाति के आधार पर किया जाएगा। దీని అర్థము భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య భేదాలు మతపరమైనటువంటి అధికారము నుంచి మరియు భాషాపరమైనటువంటి భావాల నుంచి పుట్టబోతూ ఉన్నాయి। परमेश्वर का अनुग्रह नॉर्थ ईस्ट, बंगाल और यूपी, बिहार और मध्य प्रदेश, आधा भारत में परमेश्वर का एक विशेष अनुग्रह दिखाई देगा। దేవుని యొక్క మహాకృప ఈశాన్యంలో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు అదేవిధంగా మహారాష్ట్ర వైపుకి దేవుని కృప ప్రయాణిస్తుంది। यहाँ पर नॉर्थ ईस्ट से आने वाले जो स्टार हैं वो एक रोशनी पैदा कर रहे हैं। దీని అర్థము ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి పరిశుద్ధులలో నుంచి ఎవరో ఒక నక్షత్రం, ఒక తేజో నక్షత్రం, ఒక దేవుని కృప కలిగినటువంటి వ్యక్తి అక్కడ కృప రాబోతూ ఉన్నారు। परंतु गुजरात, महाराष्ट्र, आंध्र प्रदेश, तमिलनाडु, केरल और विशाखापट्टनम से नीचे वाले हिस्से पर परमेश्वर की दया के मामले में कुछ प्रश्नवाचक चिन्ह खड़े हो रहे हैं। కానీ విశాఖపట్నం మొదలుకొని కింద వైపుకి ఉన్నటువంటి దక్షిణ భారతదేశము, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి ప్రాంతాల్లో ఒక ప్రశ్నార్థకము కనబడుతూ ఉంది। तब परमेश्वर के दास प्रभु से पूछते हैं, प्रभु यहाँ तो बहुत से लोग प्रभु के मानने वाले हैं ना? అప్పుడు దైవజనుడు ఒక ప్రశ్న ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో, దేవా, ఈ దక్షిణ భారతదేశంలో ప్రభువును నమ్ముకున్నటువంటి పరిశుద్ధులు ఎందరో ఉన్నారు కదా, फिर यहाँ पर ये त्रिशूल क्यों घूम गया है? అయినప్పటికీ కూడా ఈ త్రిశూలము ఎందుకు వంగి ఇటువైపు కనబడుతుంది?
तब उन्होंने परमेश्वर ने एक आवाज सुनाते हुए कहा, అప్పుడు దేవాది దేవుడు ఒక స్వరాన్ని నాకు వినిపింప చేశారు. ये मुझ पर विश्वास करते हैं, వీరు నా పైన విశ్వాసమునైతే ఉంచారు. they believe in me, वो तो मुझ पर विश्वास, వారు నన్ను విశ్వసించారు. they believe in the word of God, వారు వాక్యము పైన విశ్వాసం అయితే ఉంచారు. वो वचन को जानते हैं और उस पर बहस करते हैं, వారు వాక్యమును ధ్యానిస్తారు, దానిని బట్టి కొట్లాట కూడా జరుగుతుంది. परंतु वे मेरी इच्छा नहीं जानना चाहते. కానీ వారి వాక్యాన్ని అయితే చదువుతున్నారు, కానీ వారు నా యొక్క ఉద్దేశాలను తెలుసుకోలేకపోతూ ఉన్నారు. They know the Bible, వారికి వాక్యము తెలుసు, they seek the Bible, వారు వాక్యాన్ని పరీక్షిస్తారు. but they do not know my desire, what is my desire is in the end time. కానీ నా కడవరి దినాలలో నా ఆలోచన ఏంటి, నా చిత్తము ఏమిటో వారు వెదకరు. मेरे लोग मेरे इच्छा नहीं जानना चाहते हैं, వారు నన్ను వెంబడించాలని ఆశ లేదు వారిలో. उनको चंगाई चाहिए, వారికి ఆరోగ్యము కావాలి, స్వస్థతలు కావాలి, उनको आशीष चाहिए, వారికి ఆశీర్వాదాలు కావాలి, उनको जॉब चाहिए, వారికి ఉద్యోగాలు కావాలి, उनको मटेरियल चीजें चाहिए, వారికి మెటీరియల్ వస్తువులు కావాలి, उनको मैं नहीं चाहिए. వారికి భౌతికపరమైనటువంటి వస్తువులు కావాలి, కానీ నేను వారికి అక్కరలేదు. वे मेरे मन को नहीं खोज रहे हैं, వారు నా మనస్సును వెంబడించటలేదు. वे मेरी दया से अपनी आवश्यकता पूरा कर रहे हैं. నా కృపను బట్టి వారి భౌతిక అవసరతలను వారు తీర్చుకోవాలని ఆశ కలిగిన వారు. इसलिए मुझे उनको जगाना जरूरी है. అందుకే వారిని మండించుట నాకు ఎంతైనా అవసరం. मैं उनको जगाऊंगा, నేను వారిని భస్మము చేయబోతూ ఉన్నాను. और उनको जगाने के लिए थोड़े समय के लिए मैं अपना अनुग्रह हटा लूंगा. వారిని మేల్కొల్పడానికై కొంత మట్టుకి నా హృదయాన్ని కఠినపరుచుకొని నేను వారి మీద కృప చూపించకుండా ఉండుదును, जिससे कि विपरीत परिस्थितियां मसीही लोगों के जीवन के अंदर में आए. ఎటువంటి పరిస్థితులైనా, విపరీత పరిస్థితులైనా క్రైస్తవ జీవితాల్లో రానివ్వండి. और जब वे अपना सहारा भूल जाएंगे, ఎప్పుడైతే వారి యొక్క సహారాన్ని వారు కోల్పోతారో, तब वे मेरा दर्शन की खोज करेंगे, అప్పుడు వారు నా యొక్క దర్శనాన్ని వెతకడం మొదలు పెడతారు. तब वे मेरे विल को, मेरी इच्छा को जानने की कोशिश करेंगे, అప్పుడు నా చిత్తం ఏమై ఉన్నదో ఎరిగి తెలుసుకోవాలని వారు ఆశపడతారు. तब मैं उनको अपना अनुग्रह दिखाऊंगा. అప్పుడు నేను నా సంపూర్ణ కృపను వారిపైన కృమ్మరించదను. क्योंकि आज इस एरिया की जो क्रिश्चियनिटी है वो सेल्फिश मोटिव वाली हो गई है. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ జీవితం అంతా కూడా స్వార్థపరమైనటువంటి క్రైస్తవ్యం అయిపోయింది. इसलिए 2023 में परमेश्वर ऐसे दो सिंहासन दिखा रहे हैं, అందుకే 2023లో దేవాది దేవుడు రెండు సింహాసనాలను కనబడుస్తూ ఉన్నారు. जिसमें ये जो काले काले पक्षी थे वो 3 जगह में उड़ करके चले गए ఈ थे. నల్లని పక్షులు ఏవైతే ఉన్నాయో 3 భాగాలుగా విభజించబడి కూడా భారతదేశం పైకి వచ్చాయి. एक ग्रुप जो है गुजरात की तरफ में चला गया, ఒక గ్రూప్ ఏమో, ఒక సమూహం ఏమో గుజరాత్ వైపు వెళ్ళింది, दूसरा ग्रुप मुंबई की तरफ चला गया, మరొక సమూహము ముంబై వైపు వెళ్ళింది, और तीसरा ग्रुप दक्षिण भारत की तरफ में चला మూడవ गया. గ్రూపు దక్షిణ భారతదేశం వైపు వచ్చింది. इस तरीके से ये दुरात्माएं इन प्रांतों में अपना प्रभाव छोड़ेंगी. ఈ విధముగా దురాత్మ శక్తులు ఆయా ప్రాంతాలలో 3 సమూహాలుగా వెళ్ళినటువంటి ఆ ప్రాంతాల్లో వారి యొక్క శక్తిని ప్రభావింప చేయబోతూ ఉన్నాయి. शायद आपको ये बड़ा अजीब लग रहा होगा, ఈ మాటలు కాస్త మీకు ఇబ్బందికరంగా ఉండి ఉండొచ్చు. क्योंकि आज तक हमने बाइबिल का प्रचार सुना है, ఇప్పటి వరకు కూడా మనం బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, हमें परमेश्वर का विल समझ में नहीं आया కానీ है. దేవుని చిత్తము ఏమై ఉన్నదో మనం ఎరగలేకపోతూ ఉన్నాం. इसलिए इन प्रांतों में परमेश्वर चेतावनी की बातें कह रहे हैं. అందుకనే ఈ ప్రాంతాలలో దేవుడు ఒక జాగృతిని తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నారు. हमें जाग जाना चाहिएगा. మనం మేల్కొలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. अब हम सेकंड विजन में जाएंगे. ఇప్పుడు మరొక రెండవ దర్శనంలోనికి మనం వెళ్దాం. दार्शनिक दर्शन में प्रार्थना कर रहे हैं, దర్శనంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు वे अपने शरीर से निकल के बाहर आ गए, పరిశుద్ధులు వారి శరీరములో నుంచి బయటికి రావడం మొదలు పెట్టారు. और मध्य एक स्वर्गदूत, 2 स्वर्गदूतों ने उन्हें पकड़ करके मिड हेवन तक ले गए. ఇద్దరు స్వర్గ దూతలు, పరలోకపు దూతలు వారిని పట్టుకొని మధ్య ఆకాశము వరకు తీసుకుని వెళ్ళారు. हालेलुया, प्रेज द लॉर्ड.
दो 6 पंख वाले स्वर्ग दो पंख वाले स्वर्गदूत हैं। రెండు రెక్కలు కలిగినటువంటి దేవదూతలు. और जब मध्य आकाश में वे पहुंच गए వారు మధ్యాకాశంలోనికి చేరినప్పుడు तो यहाँ 2 पंख वाले स्वर्गदूत रुक गए। ఈ రెండు రెక్కలు కలిగినటువంటి దేవదూతలు ఆగిపోయారు. अब आग से बने हुए स्वर्गदूत उनके साथ हैं। అటు తరువాత అగ్ని చేత నింపబడినటువంటి దేవదూతలు వచ్చారు. उस मध्य आकाश में जो दुष्ट आत्माओं का साम्राज्य है उसमें 2 पंख वाले स्वर्गदूतों का अधिकार काम नहीं आता है। మధ్యాకాశంలో ఎక్కడైతే ఆ దురాత్మ శక్తుల సమూహము అల్లాడుతూ ఉంటుందో అక్కడ రెండు రెక్కలు కలిగినటువంటి దేవదూతల శక్తి సరిపోదు. यहाँ पर आग से बने हुए स्वर्गदूत काम करते हैं। ఆ ప్రాంతంలో అగ్ని చేత నింపబడినటువంటి దేవదూతల అవసరం ఉంది. तो दार्शनिक को आग वाले स्वर्गदूतों ने पकड़ करके मध्य आकाश को चीरते हुए उसको आगे ले गए। దర్శనంలో ఉన్నటువంటి దైవజనుల్ని అగ్ని చేత నింపబడినటువంటి దేవదూతలు మధ్యాకాశంలో నుంచి ముందుకు తీసుకువెళ్ళడం ప్రారంభించారు. और उन्होंने उनको इस मध्य आकाश के ऊपर छोड़ दिया। మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ వరకు వదిలిపెట్టేశారు. अब वहां 6 पंख वाले स्वर्गदूत खड़े हुए हैं। అక్కడ 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు కనబడ్డారు. कान धर के सुनिएगा। అందరూ కూడా చెవియొగ్గి ఆలకించండి. मिड हेवन के नीचे 2 विंग्स एंजल, మధ్యాకాశము క్రింద 2 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు, मिड हेवन में फायरी एंजल्स, మధ్యాకాశంలో అగ్ని చేత నింపబడినటువంటి और దేవదూతలు, मिड हेवन के ऊपर 6 विंग्स एंजल्स। మధ్యాకాశము తరువాత 6 రెక్కలు కలిగినటువంటి अब దేవదూతలు. दार्शनिक 6 विंग्स एंजल्स के कंट्रोल में है। ఇప్పుడు 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు వారిని పట్టుకొని ఉన్నారు. अब वहां एक नई दुनिया दिखाई दे रही है। అక్కడ ఒక క్రొత్త సృష్టి కనబడుతూ ఉన్నది. जो कुछ इस धरती पर होता है ఇక్కడ భూలోకం మీద జరిగేటువంటి ప్రతి కార్యము वो तीसरे आसमान में उसका डिजाइन बनाया जाता है। 3వ ఆకాశములో అక్కడ నక్సా చిత్రపటము परमेश्वर ने कलीसिया में जो भी काम करना है సంఘములో ఆయన ఏ కార్యము జరిగించాలన్నా वो 3rd हेवन में डिसाइड किया जाता है। ఆ నిర్ణయము 3వ ఆకాశంలో నిర్ణయించబడుతుంది. और जब कभी दुष्ट आत्माएं इस संसार को नाश करना चाहती हैं దురాత్మ శక్తులు ఎప్పుడైతే ఈ లోకాన్ని నశింప చేయాలని ప్రయత్నిస్తాయో तो उनका प्लानिंग मिड हेवन में होता है। వాటి ప్లాన్ కూడా వాటి యొక్క ప్రణాళిక కూడా మధ్యాకాశంలో జరుగుతుంది. इसलिए जब दानियल प्रार्थना कर रहे थे 11th चैप्टर में అందుకనే దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయములో దానియేలు ప్రార్థన మనం तो గమనిస్తే मिड हेवन में फारस के प्रधान ने गैब्रियल को रास्ते में रोक लिया। మధ్యాకాశంలో ఫారసీ యొక్క రాజ్ కుమారుడు అక్కడ నిలబడుతూ ఉంటాడు, కనబడుతూ ఉంటాడు. वो दानियल के पास में मैसेंजर को नहीं जाने देता है। అక్కడ మధ్యాకాశము నుంచి దానియేలు దగ్గరకు రావాల్సినటువంటి ప్రార్థన ఉత్తరాన్ని తీసుకురాని. और यही कारण है कि जो मैसेंजर्स परमेश्वर का प्लान लेकर के चर्च के सामने आते हैं तो उसको मिड हेवन में रोक लिया जाता है। దేవుని యొద్ద నుంచి దేవదూత ఒక సమాచారాన్ని సంఘము వైపు తీసుకుని రావాలనుకున్నప్పుడు దురాత్మ శక్తులు మధ్యాకాశంలో అడ్డగిస్తాయి. इसलिए चर्च को आइडिया नहीं है परमेश्वर क्या करना चाहते हैं। అందుకే సంఘానికి అర్థం కాదు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అనే విషయం. वो केवल मारा गया, गाड़ा गया, गॉड ब्लेस यू, गॉड बी हैप्पी, अमेरिका का वीजा मिले, घर मिल जाए, कार मिल जाए, यहीं पर ड्रम बजाते रहते हैं। అందుకనే దేవుడు నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడు, నాకు అమెరికా వీసా వచ్చేసింది, నాకు ఇల్లు కట్టబడింది, నాకు పెళ్లి జరిగిందని ఈ చిన్న చిన్న భౌతికమైనటువంటి ఆనందాలతో వీరు మురిసిపోతూ ఉంటారు. वे परमेश्वर के डिवाइन प्लान को नहीं समझ पा रहे కానీ हैं। దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రణాళికను వారు ఎరిగిన వారు కాదు. इसलिए आज परमेश्वर दर्शन में मिड हेवन के ऊपर प्रॉफिट्स को ले जा रहा है। అందుకనే తన ప్రవక్తలను దర్శనాత్మకంగా దేవుడు మధ్యాకాశమును దాటించి 3వ ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళారు. वहां एक पहाड़ दिखाई दे रहा है। అక్కడ ఒక పెద్ద కొండ కనబడుతూ ఉంది. हालेलुया। और कई पहाड़ वहां पर हैं। అక్కడ చాలా కొండలు ఉన్నాయి. इट्स अ डिवाइन प्लान। అది ఆధ్యాత్మికమైనటువంటి కొండలు. एक पहाड़ में बहुत बड़ा बाजार लगा हुआ है। ఆ కొండల్లో ఒక కొండ మీద ఒక పెద్ద మార్కెట్ ఏర్పాటు చేయబడి ఉంది. हैदराबाद की कलीसियाओं कान खोल के ध्यान से वचन सुनो। హైదరాబాద్ లో ఉన్నటువంటి సంఘమా నీ చెవి యొగ్గి ఆత్మ చెప్పు మాటలు ఆలకించు.
एक पहाड़ में बहुत बड़ा बाजार लगा हुआ है ఒక కొండ మీద మూడవ ఆకాశంలో ఒక పెద్ద బజారు ఏర్పాటు చేయబడి ఉంది. और वहां अलग अलग फलों की दुकान है. ఆ కొండ ఆ బజారులో వేరు వేరు ఫలాలు అమ్మేటువంటి దుకాణాలు ఉన్నాయి. एक 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 दुकान में केला बिक रहा है, बनाना. ఒక దుకాణంలో అరటి పళ్ళు అమ్ముతూ ఉన్నారు. दूसरे में आम बिक रहा है. మరొకరు మామిడికాయలు అమ్ముతూ ఉన్నారు. तीसरे में जाम बिक रहा है. మరొకరు నేరేడు పళ్ళు అమ్ముతున్నారు. जैसे हमारे फ्रूट शॉप में एक ही शॉप में कई फ्रूट्स होते हैं, మనం చూసుకున్నట్లయితే ఫ్రూట్ షాప్ లో పళ్ళ మార్కెట్ లో గనుక మనం వెళితే ఒకే షాప్ లో అనేక రకాల పళ్ళు మనకు దొరుకుతాయి. परंतु वहां अलग अलग शॉप्स में अलग अलग फ्रूट्स हैं. కానీ అక్కడ వేరు వేరు దుకాణాల్లో వేరు వేరు పళ్ళు అమ్మడం మనం గమనించాము. और जो लोग अपना फल बेच रहे हैं उनका ड्रेस बिल्कुल अलग अलग है. ఎవరైతే అక్కడ పళ్ళు అమ్ముతూ ఉన్నారో కాయలు అమ్ముతూ ఉన్నారో ఆ కాయలను బట్టి ఆ పండ్లను బట్టి వారి యొక్క బట్టలు కూడా వేరుగా ఉన్నాయి. और जिसको केला चाहिए तो वो केले की शॉप में आता है ఎవరికైతే అరటిపళ్ళు కావాలో వారు అరటిపళ్ళ దుకాణానికి వెళ్ళే కొనుక్కోవాలి. और वो केला लेके जाता है और उसको खाता है. ఎప్పుడైతే ఆ అరటిపళ్ళు కొనుక్కుని తింటారో तो जैसा केला बेचने वाले का कपड़ा है ना, वैसा केला खाने वाले का कपड़ा ड्रेस भी वैसे ही हो जाता है. అరటిపళ్ళు అమ్మేవాడి బట్టలు ఏ విధముగా అయితే ఉన్నాయో ఈ పళ్ళు కొనుక్కుని అరటిపళ్ళు తిన్నటువంటి వాని బట్టలు కూడా అలాగే మార్చబడుతూ ఉన్నాయి. दूसरा अंगूर बेच रहा है, మరొకరు ద్రాక్ష పళ్ళు అమ్ముతూ ఉన్నారు. उसके ड्रेस बिल्कुल अलग हैं. వాని యొక్క బట్టలు వేరుగా ఉన్నాయి. जो अंगूर लेके जाते हैं ఎవరైతే ఆ కొట్టులోనికి వెళ్ళి ఆ యొక్క ద్రాక్ష పళ్ళు కొనుక్కుంటారో उसको खाने के बाद उनका ड्रेस भी वैसे ही हो ఆ जाता है. ద్రాక్ష పళ్ళు తిన్న తర్వాత అదే రీతిగా కొట్టులో ఉన్నటువంటి వాని బట్టల మాదిరి వీడి బట్టలు కూడా మారిపోతూ ఉన్నాయి. जैसा फल बेचने वाले का कपड़ा है वैसा खाने वाले का भी कपड़ा हो ఏ गया. విధము చేతనైతే ఎలాగైతే అమ్మేవాడి బట్టలు ఉన్నాయో ఆ పళ్ళు తినేవాడి బట్టలు కూడా అలాగే మార్చబడుతూ ఉన్నాయి. ये है एक पहाड़ है. ఇది అంతా ఒక కొండ. एक और पहाड़ बहुत ऊंचाई में है. మరొక గొప్ప కొండ మరొకటి నేను చూశాను. वहां श्वेत कपड़ा पहन करके दो आदमी लोग आ रहे हैं. ఆ గొప్ప కొండ మీద మంచి మెరిసేటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక ఇద్దరు దిగి उनके రావడం वस्त्र में గమనించాను. लाइट निकल रही है వారి యొక్క బట్టల్లో నుంచి మెరుపులు మెరవడం అవుతుంది. और उनके हाथ में दो फल हैं. వారి చేతుల్లో రెండు ఫలాలు ఉన్నాయి. और वे उस बाजार के बीच में चले गए వారు దిగి వచ్చి ఆ బజారులో నిలబడ్డారు మధ్యలో. और वो कुछ नहीं बोल रहे हैं, వారేం మాట్లాడడం లేదు. सिर्फ अपने हाथ में फल रखे हुए हैं. వారి చేతుల్లో రెండు ఫలాలు ఉన్నాయి. तब सारे फलों की दुकान में लगी भीड़ वाले लोगों ने इन दोनों को देखा तो उनके कपड़े बिल्कुल अलग थे. ఆ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పళ్ళు కొనుక్కోవడం వదిలిపెట్టి వీరి వైపు చూసి వారు ధరించినటువంటి బట్టలను చూస్తూ గమనిస్తూ ఉన్నారు. तो उनके कपड़े को देख करके सारी भीड़ कहने लगे, वाओ कितना खूबसूरत कपड़ा है. ఆ బట్టలు గమనించినటువంటి చూస్తున్నటువంటి ఈ జన సమూహం అంతా కూడా అంటూ ఉన్నారు, అబ్బా ఎంత చక్కగా ఉన్నాయి ఈ బట్టలు, చాలా బాగున్నాయి అంటూ ఉన్నారు. तब उन्होंने थोड़ा ऊपर उठा करके आंखें देखा అప్పుడు కొంతమంది వారి కన్నులు ఎత్తి మరి కాస్త పైకి చూసినప్పుడు तो उनके हाथ में बहुत अच्छे फल थे. వారి చేతుల్లో మంచి ఫలాలని వారు గమనించారు. तब ये भीड़ बोलने लगी, అప్పుడు ఈ సమూహం అంటూ ఉంది, हमको ये फल दे दो, మాకు కూడా ఈ ఫలాలు ఇవ్వండి, हम इसे खरीदना चाहते हैं. మేము వీటిని కొనాలని ఆశపడుతున్నాం. परंतु इन दोनों ने कहा, नहीं नहीं, हम यहाँ ये फल तुम्हें नहीं देंगे. కానీ నిలబడినటువంటి ఈ ఇద్దరు అంటూ ఉన్నారు, కాదు కాదు, ఇక్కడ మేము మీకు ఈ ఫలాలు ఇవ్వలేము. तुम्हें ये फल चाहिए మీకు గనుక ఈ ఫలాలు తినాలని तो ఆశ हमारे ఉంటే साथ ये ऊंचे पहाड़ में जाना पड़ेगा. మాతో పాటు కలిసి ఈ గొప్ప కొండపైకి రావాలి. इस पहाड़ में ये फल नहीं दिया जाएगा, ఈ కొండ మీద ఈ ఫలాలు మీ చేతికి ఇవ్వలేము. उस पहाड़ में फल दिया ఆ जाएगा. కొండ మీద గనుక మీరు రాగలిగితే అక్కడ నేను ఇవ్వగలుగుతాము. तब ये दोनों पुरुष धीरे धीरे अपने पहाड़ में वापस लौटते हैं. అప్పుడు ఈ ఇద్దరు పురుషులు నెమ్మదిగా ఆ గొప్ప కొండపైకి వెళ్ళిపోవడం बड़ी గమనించారు. भीड़ उनके पीछे पीछे पहाड़ में चढ़ रही है. ఆ తర్వాత ఈ జన సమూహం అంతా కూడా మెల్లగా వీరు వెనక వెళ్ళడం अब గమనించారు. वहां पर दो तंबू लगे हुए हैं. అక్కడ రెండు గొప్ప
గొప్ప గుడారములు ఏర్పాటు చేయబడి और ఉన్నాయి. ऐसे वाले फल जो दोनों के हाथ में थे, बहुत ढेर सारे उस तंबू में ये फल रखे हुए हैं. వారి చేతిలో ఉన్నటువంటి అలాంటి ఫలాలే ఎన్నో ఆ గుడారాల్లో ఉంచబడ్డం మేము तब वे గమనించాం. उनको बेचना शुरू कर देते हैं. అక్కడ ప్రజలకు ఇవ్వడం అమ్మడం మొదలు పెట్టేశారు. बहुत से लोग उन दोनों पुरुषों के हाथ से ये फल खरीदना शुरू कर देते हैं. చాలా మంది వారి చేతుల్లో నుంచి ఆ ఫలాలను కొనుక్కొని తినడం మొదలు పెట్టారు. और जब उन्होंने ये फल खाया ఎప్పుడైతే ఆ ఫలాలు వారు తిన్నారో, तो जिसको केला पसंद था ఎవరికైతే అరటి పళ్ళు అంటే ఇష్టమో उसको ये फल केला के समान लगने लगा. వారికి ఈ పళ్ళు అరటి పళ్ళు లాగా ఉన్నాయి. जिसको जाम पसंद थी ఎవరికైతే నేరేడు కాయలు ఇష్టమో उसके मुंह में ये जाम की तरह लगने लगा. వారి నోటిలో ఈ ఫలాలు నేరేడు కాయల్లాగానే ఉన్నాయి. किसी को अंगूर पसंद था ఎవరికైతే ద్రాక్ష కాయలు ఇష్టమో तो उनको दाखरस के समान लगने लगा. వారికి ద్రాక్ష పళ్ళ రుచి వస్తుంది. तब सब लोग कहने लगे, वाओ, అప్పుడు అందరూ అంటున్నారు, అమ్మా చాలా బాగుంది, ये तो मेरी रुचि का फल है, ఇది నాకు ఇష్టమైనటువంటి రుచి, मुझे ये फल चाहिए. నాకు ఈ ఫలాలు కావాలి. उन्होंने ये फल ले गए అప్పుడు వాళ్ళు ఆ ఫలాలన్నీ తీసుకుని और వెళ్ళిపోయారు. खाना उसको खाया. दिन उसको खाना खाया. ఆ తర్వాత వాళ్ళందరూ తినడం మొదలు फिर పెట్టారు. दूसरे बार फिर वो आए, మరొకసారి కూడా వాళ్ళు తిరిగి వచ్చారు फिर పళ్ళ फल కోసం. ले गए. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో మరలా పళ్ళు ఇవ్వబడ్డాయి, తీసుకుని వెళ్ళారు. तीसरे बार फिर आए, మూడవసారి మరలా వచ్చారు, और फिर फल ले गए. మరలా పళ్ళు తీసుకుని వెళ్ళారు. परंतु जब वो चौथी बार आए కానీ నాలుగవసారి ఎప్పుడు వారైతే వచ్చారో तो इन दोनों पुरुषों ने फल देने से इनकार कर ఈ दिया. ఇద్దరు పురుషులు కూడా ఈ ఫలాలు ఇవ్వడానికి అంగీకరించలేదు. अब हम तुम्हें फल नहीं देंगे, అంటున్నారు, ఇప్పుడు మేము మీకు ఫలాలు ఇవ్వలేము, हम तुमको बीज देंगे, మీకు విత్తనాలు ఇవ్వగలుగుతాము, तुम बीज ले जाओ. మీరు విత్తనాలు తీసుకుని వెళ్ళండి. Listen me carefully. జాగ్రత్తగా వినాలి. This is the prophecy for the nation of India. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ప్రవచనము. यदि आज आप उसको सुनोगे तो आज एक नया डायरेक्शन मिलेगा. ఈ రోజు గనక నీవు చెవియొగ్గి ఆలకించినట్లయితే నీకు ఒక నూతనమైనటువంటి కోణము నీకు దొరుకుతుంది. और यदि ये बात समझ में नहीं आई तो 2023 में हमारे साथ धोखा हो सकता है. ఈ మాట గనుక నీకు అర్థము కాకపోతే 2023లో నీకు ఒక పెద్ద సమస్య వచ్చి పడే जैसे అవకాశం ఉంది. 2020 और 2021 में कितने लोग मौत के निवाले हो गए. కానీ 2020 2021లో మనం చూసాం కదా, ఎంత మంది మరణ పాత్రులైపోయారో. किसी को पता नहीं चला. ఎవరికి తెలియలేదు. 2023 में भी क्या होने वाला है हमको कुछ भी पता नहीं चलेगा और अचानक घटनाएं घटने लगेंगी. అలాగే 2023లో కూడా మనకు తెలియక మునిపే తెలియనటువంటి కార్యాలు మన మీద జరగడం మొదలైపోతాయి. यहां से बीज ले जाना होगा. వారు అన్నారు, ఇదిగో ఇక్కడ నుంచి మీరు విత్తనాలు తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు 80% लोगों ने फल लेने की आशा से आए थे, उन लोगों ने बीज लेने से इनकार कर दिया. ఫలాలు తీసుకుని వెళ్దాము అనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి సమూహంలో నుంచి 80% మంది ఆ విత్తనాలు తీసుకుని వెళ్ళడానికి నిరాకరించారు. उन्होंने बीज नहीं लिया వాళ్ళు ఆ విత్తనాలు తీసుకోలేదు, और घर चले गए. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. परंतु क्राउड में से 20% लोगों ने ये बीज उठाया और अपने घर ले गए. కానీ ఆ సమూహంలో నుంచి 20% మంది ఆ విత్తనాలు తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళారు. ये 20% लोगों ने बीज को अपने खेत में लगाया. ఈ 20% మంది విత్తనాలు మోసుకొని పోయిన వారు వారి వారి పొలాలలో వాటిని విత్తారు. धीरे धीरे उसमें अंकुरण आए. నెమ్మదిగా అవి మొలకెత్తడం మొదలు పెట్టాయి. 80% लोगों ने बीज नहीं ले गया, 80% మంది విత్తనాలు తీసుకోవడానికి నిరాకరించారు. परंतु 20% लोगों ने अपने अपने खेत में जब ये बीज बोया కానీ 20% మంది విత్తనాలు తీసుకుని పోయిన వారు వారి పొలాల్లో విత్తారు. तो ऐसे समय में अंकुरण निकले ఆ తరువాత నెమ్మదిగా అవి మొలకెత్తడం మొదలు పెట్టాయి. और उसकी 2 पत्तियां हो गईं. వాటికి 2 ఆకులు వచ్చాయి. और जैसे जैसे पत्तियां थी उतना लाइट ऊपर से आने लगा. ఏ విధముగా అయితే వాటిలో ఆకులు పెరగడం మొదలు పెట్టాయో అదే రీతిగా ఆకాశం నుంచి అంత గొప్ప వెలుగు వాటి పైకి రావడం మొదలు పెట్టింది. अब 4 पत्तियां हो गई हैं. 4 ఆకులు అయ్యాయి. लाइट डबल हो गया है. ఆ వాటి మీదకు వచ్చినటువంటి వెలుగు రెండంతలు అయ్యింది. फिर 6 पत्तियां हो गई हैं. 6 ఆకులుగా మార్చబడింది. लाइट और बढ़ते चला जा रहा వాటి है. మీద ఉన్నటువంటి వెలుగు మరింతగా ప్రకాశించింది. जैसे जैसे ये पेड़ बड़ा हो रहा
रहा है, ఎలా ఆ మొక్క ఎదుగుతూ ఉందో वैसे वैसे लाइट बढ़ती चली जा रही है అదే విధముగా దాని మీద ఉన్నటువంటి వెలుగు కూడా ప్రబలించడం और మొదలుపెట్టింది. उसमें अब फूल आने लगे हैं. ఆ మొక్కల్లో నుంచి పువ్వులు రావడం మొదలయ్యాయి. उनके पूरे खेत में इस पेड़ से लाइट ही लाइट हो गया है. వారి పొలమంతా కూడా ఆ తోటంతా కూడా గొప్ప వెలుగుతో కృమ్మరించబడి और ఉంది. ये लाइट उनके घर के अंदर भी जा रहा है. ఈ యొక్క వెలుగు వారి గృహాల వరకు వెళుతూ ఉంది. अब जो लोग उस खेत में थे, ఆ పొలంలో ఉన్నటువంటి వారు ఎందరైతే ఉన్నారో इस लाइट के कारण उनके कपड़े भी वैसे ही चमकने लगे जैसे वो दो लोगों के कपड़े चमक रहे थे. ఆ వెలుగు చేత పొలంలో ఉన్నటువంటి వెలుగు చేత నిలబడినటువంటి వారి యొక్క వస్త్రాలు కూడా వెలుగుతో నింపబడి ఉన్నాయి. ఎలాగైతే ఇద్దరు వ్యక్తులు దిగి వచ్చారో వారి బట్టలు ఎలా అయితే ఉన్నాయో అదే రీతిగా వీరి బట్టలు కూడా जिन लोगों ने बीज को पेड़ में बदल दिया था, విత్తనాలను మొక్కలుగా మార్చి చెట్లుగా మార్చిన వారు ఎవరైతే ఉన్నారో उनकी जो भी प्रॉपर्टी थी, जो भी घर बैल बकरी खेत कार बंगला, सब उजियाले में आ गया. వారికి ఉన్నటువంటి సమస్తము పైన ఇంటి పైన గృహం పైన స్థలాల పైన గొర్రెల పైన ఆవుల పైన సమస్త సంపద పైన దేవుని యొక్క ప్రకాశము దిగి వచ్చింది. परंतु जो 80% लोग थे, उनके घर के ऊपर डार्कनेस, घोर अंधकार छाया हुआ है. కానీ విత్తనాలు తీసుకోవడానికి మన అంగీకరించినటువంటి వారి యొక్క గృహాల మీద ఘోర అంధకారము అల్లాడుతూ ఉంది. 80% लोगों के घर के ऊपर में डार्कनेस है, 80% మంది ఇండ్ల పైన ఘోర అంధకారము ఉంది. परंतु 20% लोगों के घर के ऊपर उजियाला है. కేవలం 20% మంది గృహాల మీద మాత్రమే వెలుగు ఉంది. क्योंकि उन्होंने इन दो पुरुषों की बात मान करके बीज ले गए और उस बीज को अपने घर में उन्होंने डाला बोया और उसमें से पेड़ बन गया. గొప్ప కొండ మీద నుంచి దిగి వచ్చినటువంటి ఇద్దరు పురుషుల చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క విత్తనాలు తీసుకుని వెళ్ళి వారి వారి పొలాల్లో నాటి వాటిని మొక్కలుగా చేసి చెట్లుగా మార్చినటువంటి వారి కుటుంబాలపైన వారి గృహాలపైన దేవుని యొక్క గొప్ప వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ये 20% लोग कौन हैं? ఈ 20% మంది ఎవరు? ये दो लोग कौन हैं? ఈ ఇద్దరు ఎవరు? ये दो लोग हैं, वो दो नबी लोग हैं जो जकरिया की किताब में आपको देखने के लिए मिलता है. बुक ऑफ जकरिया चैप्टर 4 and verse 5. ఈ ఇద్దరు ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తే జకరియా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 5వ వాక్యము నుంచి మనం చదివినట్లయితే మనకు కాస్త అర్థమవుతుంది. verse 3. 3వ వచనము, और दीवट के पास जलपाई के दो वृक्ष हैं, एक कटोरे के दाहिने ओर है और दूसरा कटोरे के बाएं ओर है. 2వ వాక్యము నుంచి మనం చదువుకుందాం. నీకు ఏం కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయు దీపస్తంభమునకు 7 దీపములు దీపమునకు 7 గొట్టములు కనబడుచున్నవి. तब मैंने उस दूत को जो मुझसे बातें करता था पूछा, हे प्रभु ये क्या हैं? 2 ఒలీవ చెట్లు దీపస్తంభము కుడి ప్రక్క ఒకటి ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నదని చెప్పి నా ఏలినవాడా ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడిగి తిని. अब हम यहाँ पर 12वें पद में 10वें पद में पढ़ते हैं. ఇప్పుడు మనం 10వ వాక్యం చదువుకుందాం. किसने छोटे दिन की बात को तुच्छ जाना? यहोवा अपनी 7 आंखों से पृथ्वी पर दृष्टि करके साहुल को जरुबाबेल के हाथ में दे करके आनंदित होगा. కార్యములు అల్పమై ఉన్న కాలమున తృణీకరించిన వాడెవడు? లోకమందంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచి సంతోషించును. 7 आंखें, 7 నేత్రములు, 7 आंखें, 7 నేత్రములు. और 7 आंखों से देखने के बाद शाहुल 7 నేత్రములతో చూసిన తరువాత గుండు गुंडू గుండు गुंडू. कम ऑन बोलो जोर से, गुंडू गुंडू. से लाउडली. చక్కగా అందరూ స్వరమెత్తి చెప్తాం, గుండు నూలు. हाँ, मलयालम में कहते हैं तूक कट्टा.
మలయాళంలో తూకు కట్ట అంటారు, మనం हिंदी में कहते हैं गोला उलुम, जिससे प्लम लाइन, जिससे वर्टिकल दीवार खड़ा किया जाता है। తాపి మేస్త్రి చేతిలో ఉండేటువంటి గుండు నూలు ఒక గోడను కట్టడానికి రాయికి మధ్య పెట్టి చూస్తారే, ఆ తూకము। एक गोल होता है लोहा, దానికి కింద ఒక గుండు ఉంటుంది, उसके सेंटर में एक धागा होता है, దాని మధ్యలో ఒక దారము ఉంటుంది, फिर एक नॉब होती है, ఆ తర్వాత పైన ఒక నాబ్ ఉంటుంది। उस नॉब से ईंट को, ब्रिक्स को बिल्कुल सीधा खड़ा किया जाता ఆ है। నాబ్ తో ఒక ఇటుక పైన మరొక ఇటుక పెట్టి కింద వేలాడే గుండుతో తూకము వేసి నిఠారుగా నిలబెడతాడు। ये शाहुल जरुबाबेल के हाथ में दिया गया। ఈ గుండు నూలు జెరుబ్బాబెలు చేతికి पूछते हैं, చాలా సార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, ये CNI कलीसिया है, ఇది సిఎన్ఐ చర్చ్ ये అండి, CSI कलीसिया ఇది है, సిఎస్ఐ చర్చ్ ये అండి, पेंटिकॉस्टल कलीसिया ఇది है, పెంతికోస్తు చర్చ్ ये అండి, ब्रदरन असेंबली है, ఇది బ్రదరన్ ये ఫెలోషిప్ అండి, पाकिस्तानी चर्च ఇది है, వేరొక చర్చ్ ये అండి, अमेरिकन चर्च ఇది है, మరొక చర్చ్ అండి, ये चाइनीज चर्च है। చైనీస్ చర్చ్ అండి। ऐसा करके हम अलग अलग चर्चेस को, अलग अलग डिनोमिनेशन को, अलग अलग डॉक्ट्रिन और सिस्टम और कस्टम से डिवाइड कर देते ఈ हैं। రీతిగా మనము సంఘాలని వారి వారి భాషలను బట్టి, వారి వారి విశ్వాసాలను బట్టి, వారి వారి డాక్ట్రిన్ ఉపదేశ క్రమాలను బట్టి వేరుపరిచేశాము। हर चर्च का अपना एक अलग डॉक्ट्रिन है। ప్రతి ఒక్క సంఘానికి వారి వారి ప్రత్యేక ఉపదేశము ఉంది। कोई यहोवा विटनेस है, కొంతమంది మేము యెహోవా कोई సాక్షులం जीसस అంటారు, only है, కొందరు యేసుక్రీస్తును कोई విశ్వసిస్తున్నాం पेंटिकॉस्टल అంటారు, है, కొంతమంది పెంతెకోస్తు అంటారు, कोई CSI है, మరొకరు సిఎస్ఐ అంటారు, कोई रोमन कैथलिक है। మరొకరు రోమన్ క్యాథలిక్ అంటారు। ये सब अलग अलग दुकान लगा के अपना अपना फल बेच रहे हैं। వీరందరూ కూడా వేరు వేరు కొట్లను పెట్టుకుని దుకాణాలు పెట్టి వారి వారి ఫలాలను అమ్ముతూ ఉన్నారు। ये सेकंड माउंटेन में ये बिजनेस चल रहा ఇది है। రెండవ కొండ మీద జరుగుతున్నటువంటి వ్యాపారం। रोमन कैथलिक लोग अपने सिद्धांत को मानते हैं, రోమన్ క్యాథలిక్ వారు వారి యొక్క ఉపదేశాన్ని నమ్ముతారు, CNI वाले अपना सिद्धांत मानते हैं, సిఎన్ఐ వాళ్ళు వారి యొక్క సిద్ధాంతం, వారి యొక్క मेथोडिस्ट का कानून अलग है, మెథడిస్ట్ వారి ఉద్దేశం వేరు, IPC UPC CPC का सबका अपना अपना एक डॉक्ट्रिन है। వేరు సంఘాలకి వేరు ఉపదేశాలు, వారి వారి నమ్మకాలు సమస్తము ఉన్నది। इनका एक दूसरे से नहीं पटता है। వీరి మధ్య ఎవరితో కూడా ఐక్యత ఉండదు। Praise the Lord, brother. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, उस तरफ मुंह करो आप। Praise the Lord. ప్రైజ్ ది లార్డ్। हम हाथ मिलाते हैं, दिल नहीं मिलता है। మనం చేతులు కలుపుతాం కానీ మనస్సులు మాత్రం దూరంగానే ఉంటాయి। Hallelujah. హల్లెలూయా। We are divided in the Christianity. మనము క్రైస్తవములో వేరుగా ఉన్నాము। सब अपना अपना दुकान में से अलग अलग डॉक्ट्रिन बेच रहे हैं। ప్రతి ఒక్కరు వారి వారి ఉపదేశాలను అమ్ముతూ ఉన్నారు। हर एक का सिद्धांत अलग है ప్రతి ఒక్కరి ఉపదేశ క్రమము వేరు। और हम यहाँ बैर कर रहे हैं। మనమేమో ఇక్కడ వెనక నుంచి చేతులు కలుపుతూ ఉన్నాం। अब एक बात बताइएगा, నేను మరొక మాట అడగాలని ఆశపడుతున్నాను। स्वर्ग में हमारे चर्च के हिसाब से अलग अलग टाउन एंड कॉलोनी और अलग अलग सिटी होगी क्या? పరలోక రాజ్యంలో నాకు ఒక మాట చెప్పండి, పరలోక రాజ్యంలో మన సంఘాలను బట్టి, మన భాషలను బట్టి వేరు పట్టణాలు కట్టబడి ఉన్నాయా? हेलो CSI पीपल, ఓ సిఎస్ఐ వాళ్ళారా, तुम ये वाला कॉलोनी में जाना, ఇదిగో మీరు ఫలానా కాలనీలో और रोमन कैथलिक वाले तुम इधर जाओ, మీరు రోమన్ క్యాథలిక్ వాళ్ళు కదా, ఫలానా కాలనీకి వెళ్ళండి। पेंटिकॉस्टल वाले वो उस तरफ में जाओ, बहुत ड्रम बजाते हो तुम। పెంతెకోస్తు వాళ్ళు మీరు బాగా డ్రమ్ములు కొడుతుంటారు కదా, మీరు దూరంగా మరో కాలనీలోకి వెళ్ళండి। ऐसा वाला स्वर्ग में डिवाइडेशन है क्या? ఈ రీతిగా పరలోక రాజ్యములో విభజన ఉంటుందా? ओके, नहीं है। అదైతే ఉండదు। सबसे पहले कौन सा डिनोमिनेशन फर्स्ट इंस्टॉलमेंट में जाएगा? మరొక ప్రశ్న ఏంటంటే, మొట్టమొదటిగా ఏ సంస్థ, ఏ డినామినేషన్ మొట్టమొదటిగా ఎత్తబడే సంఘం ये అవుతుంది? पेंटिकॉस्टल फर्स्ट इंस्टॉलमेंट में जाएगा कि रोमन कैथलिक जाएगा? రోమన్ క్యాథలిక్ వాళ్ళు ముందు వెళ్తారా, లేదంటే పెంతెకోస్తు వాళ్ళు ముందు వెళ్తారా? अलग अलग इंस्टॉलमेंट में जाएंगे क्या? వేరు ఇన్స్టాల్మెంట్ లో సంఘం ఎత్తబడుతుందా? हेलो, एक साथ जाएंगे कि अलग अलग जाएंगे? అందరూ ఒకేసారి ఎత్తబడతామా, ఇన్స్టాల్మెంట్ లో వేరుగా ఎత్తబడతామా? तो हमारा सबका कॉलोनी अलग अलग होगा कि एक साथ होगा? మనందరి కాలనీలు వేరుగా ఉంటాయా? పరలోక రాజ్యంలో అందరికీ ఒకే కాలనీయా? अभी एक बात बताइए, तुम्हारा ये हैदराबाद में नहीं पटता तो ऊपर पटेगा क्या? ఇక్కడ ఒక్క మాట నాకు చెప్పండి, ఈ హైదరాబాద్ నగరంలోనే వేరు సంఘాలు మీకు గొడవలు ఉన్నాయి, పరలోక రాజ్యంలో కొట్టుకోకుండా ఉంటారా?
हेलो, उधर प्रॉब्लम हो जाएगा, అక్కడ ప్రాబ్లం అవుతుంది కదా మరి, क्योंकि वहां तो एक ही कमांडमेंट मिलेगा, అక్కడ ఒక్కటే ఆజ్ఞ, एक ही कॉलोनी है, ఒకే కాలనీ, एक ही डॉक्ट्रिन है, ఒక్కటే ఉపదేశ క్రమము, एक ही डिनोमिनेशन है। ఒకే సంస్థ. उधर डिनोमिनेशन नहीं चलेगा। అక్కడ సంస్థలు ఉపదేశ క్రమాలు నడవవు. ये अंत के दिनों का जागृति क्या चीज है? ఈ కడవరి దినాల ఉజ్జీవము ఏంటి? What is the end time revival? కడవరి దినాల యొక్క ఉజ్జీవము ఏమిటి? एंड टाइम रिवाइवल का मतलब होता है जितने भी डिनोमिनेशन का अपना एक अलग अलग बैनर है, वो झंडा है ना, वो झंडे को परमेश्वर बोलेगा सब शट डाउन करिएगा, मेरा अकेले का झंडा लगेगा, तब मैं तुमको लेके जाऊंगा, नहीं तो नहीं लेके जाने वाला हूं। కడవరి దినాల యొక్క ఉజ్జీవము ఏమిటయ్యా అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి వేరు వేరు ఉపదేశ క్రమాలు ఎవరికైతే ఉన్నాయో మీ జెండాలను దించండి, యేసు నామము అనేటువంటి జెండాని పైకెత్తండి. ఇదే కడవరి ఉజ్జీవము. గట్టిగా 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. इसलिए वो पहले वाले माउंटेन में जो बिजनेस चल रहा है, उसको ये दो लोग ऊपर वाले माउंटेन में ले जा रहे हैं। అందుకనే మొట్టమొదటి కొండ మీద ఎవరైతే వారి వారి దుకాణాలు తెరచి అమ్ముకుంటూ ఉన్నారో, ఈ ప్రజలందరినీ కూడా రెండవ కొండ మీదకి దేవుడు నడిపించాడు. ये दुकान में वो दो सफेद कपड़े पहने वाले लोग अपना फल नहीं बेच रहे। ఆ కొండ మీద రెండు చేతుల్లో ఫలాలు పట్టుకొని తెల్ల వస్త్రాలు ధరించుకున్న వారు నమ్మటం లేదు ఫలాలని. अभी आपको ऊपर वाले माउंटेन में जाना पड़ेगा। వారు అంటున్నారు, మాతో పాటు ఆ కొండ మీదకే మీరు రావాలి ఈ ఫలాలు We have to కావాలంటే. separate ourselves from our own doctrine and own kind of understanding which we have in our own churches. మనలను మనము మన సొంత ఉద్దేశాలు, సొంత ఉపదేశ క్రమాల్లో నుంచి ఎప్పటి వరకైతే వేరు పరుచుకోలేకపోతామో అప్పటి వరకు కూడా దేవుని ఫలాలను మనం రుచి చూడలేము. Otherwise हमको यीशु के आगमन में समस्या हो जाएगी। లేకపోతే దేవుని యొక్క రాకడ సమయంలో మనందరికీ ఒక సమస్య ఎదురైపోతుంది. आपको मालूम होवे, वही दो पुरुष जो हाथ में तूक कट्टा या गोला शाहुल लेकर के खड़े हुए हैं। అయితే ఇప్పుడు మీకు తెలిసింది కదా, ఒక వ్యక్తికి తాపీ మేస్త్రి చేతిలో ఉండేటువంటి గుండు నూలు తూకము పట్టుకొని ఉన్నాడు. जरुब्बाबेल ने दो लोगों को बुलाया। ఈ జెరుబ్బాబెలు ఇద్దరు వ్యక్తుల్ని పిలిపించాడు. 11th verse, 11వ వాక్యము. तब मैंने उससे पूछा, दो जलपाई के वृक्ष क्या हैं? దీప స్తంభమునకు ఇరు ప్రక్కల నుండి ఈ రెండు ఒలీవ చెట్లు ఏమిటి అని నేను అడిగితిని. दो दीवट के दाहिने और बाएं ओर हैं। రెండు బంగారపు కొమ్ముల్లో నుండి. Yes, 11, 12 and 13. Come on, 14. Continue. 11, 12, 13, 14 వాక్యాలు చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించగలరు. దీపస్తంభమునకు ఇరుపక్కల నుండి ఈ రెండు ఒలీవ చెట్లు ఏమిటనియు, రెండు బంగారపు కొమ్ముల్లో నుండి సువర్ణ తైలమును కృమ్మరించు ఒలీవ చెట్లకు రెండు కొమ్ములను ఏమిటనియు నేను అతన్ని అడుగగా, అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదు అనగా, అతడు వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడుచున్న తైలము పోయివారై ఉన్నారనెను. హల్లెలూయా. ये दो श्वेत वस्त्रधारी लोग, दो पुरुष हैं। ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఈ పురుషులు ఎవరు అంటే, जिनको दो जलपाई के वृक्ष कहा गया है। ఈ వీళ్ళిద్దరిని కూడా రెండు దీప వృక్షాలు అన్నారు. दो डालियां हैं, రెండు కొమ్ములు అన్నారు. two kinds of golden pipe, రెండు బంగారపు కొమ్ములు అన్నారు. and two kinds of golden oil product कर रहे हैं. రెండు సువర్ణ తైలమును కృమ్మరించు ఒలీవ చెట్లు అన్నారు. ये स्वर्ण तेल जो है वह two kinds of anointing है. వీరిద్దరూ కూడా రెండు రకాల అభిషేకాలకు సాదృశ్యం. ये जैतून के दो पेड़ हैं. ఈ ఒలీవ రెండు చెట్లు ఏమైతే ఉన్నాయో, अब ये जैतून के दो पेड़ क्या क्या हैं, थोड़ा सा हमको रेवलेशन में जाना पड़ेगा. ఈ రెండు ఒలీవ చెట్లు ఎవరు అని గనుక మనం ఆలోచన చేస్తే కాస్త మనం ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళాలి. Book of Revelation chapter 11 verse 3. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యము. मैं आपके लिए पढ़ूंगा, फिर बारीकी से बहुत धीरे धीरे पढ़ना. और मैं अपने दो गवाहों को यह अधिकार दूंगा कि वह 1260 दिन तक भविष्यवाणी करें. ये जैतून के दो पेड़ हैं जो पृथ्वी के परमेश्वर के
के सामने खड़े रहते हैं, నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చెదను, వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచించెదరు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుని ఉన్న 2 ఒలీవ చెట్లైన దీపస్తంభములై ఉన్నారు. 5वां भी पद, 5th. 5వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వారు చంపబడవలెను. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. किसने पानी बंद किया? ఎవరు నీటిని ఆకాశము నుండి నీటిని ఆపేశారు? जिसकी भविष्यवाणी से पानी गिरना बंद हो गया. ఎవరు ఆకాశము నుంచి వర్షాన్ని ఆపేశారండి? एलिया అనేటువంటి ప్రవక్త. किसने पानी को लहू में बदल दिया? ఎవరు నీటిని రక్తముగా మార్చారు? मूसा, మోషే. ये 2 लोग हैं, వీరిద్దరు, एलिया एंड मोसेस. ఏలియా మరియు మోషే. एलिया प्रॉफिट है ఏలియా ప్రవక్త, एंड मोसेस अपोस्टल है. మోషే అపోస్తలుడు. इसका मतलब है अपोस्टल एंड द प्रॉफिट, उनके पास में ये शाहुल है. దీని అర్థము అపోస్తలుల యొద్దను అదే విధముగా ప్రవక్తల యొద్దను ఈ యొక్క గుండు నూలు కలదు. ये 5 सेवा है. ఇవి 5 దేవుని యొక్క పరిచర్యలు ఉన్నాయి. ये మనకు తెలుసు. टीचर हैं जो बाइबल स्कूल में मिलते हैं. బోధకులు ఎవరైతే ఉన్నారో వీరు బైబిల్ స్కూల్లో మనకు కనబడతారు. नंबर 2 पास्टर्स हैं, రెండవదిగా పాస్టర్స్ जो कलीसिया में मिलते हैं. వీరు మనకు సంఘాల్లో కనబడతారు. ये एवेंजलिस्ट है, మూడవదిగా సువార్తికులు, जो सब जगह मिलते हैं. ఈ సువార్తికులు మనకు ఎక్కడైనా కనబడతారు. परंतु ये भविष्यवक्ता है, కానీ ఈ 4వది ప్రవక్త, और ये प्रेरित है. ఈ 5వది అపోస్తలుడు. एंड टाइम में यही 2 लोग हैं जिनके पास में साहुल है. ఈ అంత్య దినాలలో, కడవరి దినాలలో వీరిద్దరి చేతిలోనే ఆ యొక్క తాపి పనివాని యొక్క తూకము ఉంటుంది. जब तक चर्च के पास प्रॉफिट एंड अपोस्टल, जो परमेश्वर के सामने रात और दिन खड़े रहते हैं, वो प्रॉपर अंडरस्टैंडिंग चर्च को रिवील नहीं करेंगे, तब तक जागृति नहीं आएगी. సంఘములో ఈ అపోస్తలుడు మరియు ప్రవక్త దేవుని ఎదుట విజ్ఞాపన చేసి నిశ్చలమైనటువంటి ఉపదేశ క్రమము చేత సంఘాన్ని కట్టకపోతే కడవరి దినాలలో ఉజ్జీవము లోపిస్తుంది. And we are missing these 2 offices. ఇప్పుడు సంఘాలలో వీరి ఇద్దరి యొక్క కార్యక్రమాలు లోపంగా కనబడుతూ ఉన్నాయి. यही 2 लोग हैं जो ऊपर वाले पहाड़ से आ रहे हैं. కానీ వీరిద్దరే ఆ గొప్ప కొండ మీద నుంచి దిగి వచ్చినటువంటి వారు. यही हैं जिनके पास में फल है, వీరిద్దరే, వీరి చేతుల్లో ఫలాలు కూడా ఉన్నాయి. जिसको खाने के द्वारा तुम्हें बहुत अच्छा लगता है. ఆ ఫలాలు తినుట వలన వారి నోటికి రుచి ఏ విధముగా ఉందో ఆ వారి రుచికి తగినట్లుగా ఉన్నాయి. परंतु 3 बार देने के बाद वह 4थे बार तुमको सीड देने वाले हैं. కానీ 3 సార్లు వారికి ఫలాలు ఇచ్చిన తదుపరి 4వసారి వీరికి విత్తనాలు और जो ఇవ్వబడతాయి. इस बीज को ले जाएगा, ఎవరైతే ఈ విత్తనాలు తీసుకుని వెళ్తారో, अपने जीवन में बोएगा, వారి జీవితాల్లో నాటుకుంటారో, उसके अंदर एक नया उजियाला आ जाएगा. వారి బ్రతుకులలో ఒక నూతనమైనటువంటి వెలుగు పుట్టుతూ ఉంది. हालेलुया. హల్లెలూయా. परंतु इस बीज को 80% लोगों ने एक्सेप्ट नहीं किया, కానీ ఈ విత్తనాలని 80% మంది నిరాకరించారు. जिसके कारण से उनके घर के ऊपर अंधकार छाया हुआ है. ఈ కారణము చేత వారి కుటుంబాలపైన, వారి గృహాలపైన చీకటి ప్రబలించి ఉంది. परंतु 20% लोग ऐसे लोग हैं जिन्होंने अपोस्टोलिक एंड प्रोफेटिकल एनॉइंटिंग एंड टीचिंग के द्वारा परमेश्वर की प्रॉपर अंडरस्टैंडिंग अपने अंदर में एक्सेप्ट कर लिया. కానీ 20% మంది ఎవరైతే ఉన్నారో విత్తనాలు తీసుకుని వెళ్ళిన వారు అపోస్తలులు మరియు ప్రవక్తల యొక్క బోధ మీద, వాటి పునాది మీద కట్టబడిన బ్రతుకులు కలిగినటువంటి వారు. जब ये वचन उनके अंदर में ग्रो हुआ,
ఈ ఈ వాక్యము ద్వారా కనబడినటువంటి ఈ సత్యము तब ऊपर से उजियाला आने लगा। ఎప్పుడైతే ఈ ఈ యొక్క వాక్యానుసారంగా జీవితాలు కట్టబడ్డారో వెలుగు దిగి వచ్చింది. उनके कपड़े रोशनी में बदलने लगे, వారి బట్టలు కూడా వెలుగు చేత ప్రకాశిస్తూ ఉన్నాయి. उनके घर में उजियाला आ गया। వారి కుటుంబాల్లో వెలుగు और ప్రకాశిస్తుంది. जो जो लोग प्रेरितों और भविष्यवक्ताओं की नींव पर अपना विश्वास स्थापित करेंगे, ఎవరెవరైతే అపోస్తలులు మరియు ప్రవక్తల యొక్క బోధన మీద పునాది మీద కట్టబడతారో, Ephesians 2:20, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యములో రాయబడినట్లుగా, come on read 2:20, Ephesians 2:20. 2వ అధ్యాయము 20వ వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. Apostolic foundation and the prophetical foundation. అపోస్తలులు మరియు ప్రవక్తలు వేసినటువంటి పునాది हर एक विश्व की कलीसिया को प्रेरितों की और भविष्यवक्ताओं की आवश्यकता है। మానవాళిలో ఉన్నటువంటి ప్రతి సంఘములో, భూమిపైన ఉన్న ప్రతి సంఘములో వీరి పునాది అవసరం. जब हमारे शहर में प्रेरितों की और भविष्यवक्ताओं का आगमन होने लगेगा, మన పట్టణాలలో అపోస్తలుల యొక్కయు మరియు ప్రవక్తల యొక్కయు పునాది నిలబడుతుందో, तब परमेश्वर की इच्छा प्रकट की जाएगी। అప్పుడు దేవుని యొక్క ఉద్దేశము మనకు అర్థమవుతుంది. तब ये बीज हमारे जीवन के अंदर डाला जाएगा। వారి చేతికి ఇవ్వబడినటువంటి విత్తనాలు మన జీవితంలో और నాటబడినట్లయితే, जब प्रेरितों और भविष्यवक्ताओं के सीड से ये पेड़ जाग उठेगा, వారి చేత ఇవ్వబడినటువంటి ఈ విత్తనాలు మనలో మొలకెత్తి ఉజ్జీవము రగులుతుంది. तब ऊपर से एक उजियाला आएगा, అప్పుడు పై నుండి పరలోక రాజ్యము నుండి ఒక గొప్ప వెలుగు మన పైన ప్రకాశించును. जो आपके जीवन की भविष्य में रक्षा करेगा। ఈ వెలుగు నీ భవిష్యత్తుని చక్కగా ముందుకు నడిపించగలుగుతుంది. 2023-4 is a year of danger. 2023 సంవత్సరం ఏదైతే ఉన్నదో అది ప్రమాదకరమైనటువంటి సంవత్సరం. आपने 2019, 2020 और 21 का कोविड महामारी को अपने आंखों से देखा है। 2019, 2020, 21 సంవత్సరాలలో కరోనా అనేటువంటి ఒక గొప్ప తెగులుని మన కళ్ళతో మనం చూసాం. परंतु 2022 परमेश्वर ने वार्निंग देने के लिए रखा है। 2022 అనే సంవత్సరం ఏదైతే ఉన్నదో నిన్ను నన్ను హెచ్చరించడానికై దేవుడు సమయాన్ని మనకి ఇచ్చాడు. 2023 में परमेश्वर, जो लोग परमेश्वर की इच्छा के अनुसार उसकी सलाह मानेंगे, उनको वह अपने शेल्टर में ले लेगा। 2023ను గూర్చినటువంటి వార్త ఎవరైతే నమ్మి దేవుని యొక్క కృప కిందకు పరుగులెడతారో వారు మాత్రమే రక్షించబడతారు. आज सुबह 5 बजे दार्शनिक को परमेश्वर ने दर्शन दिया। ఈ రోజు ఉదయం 5 గంటలకి దేవాది దేవుడు ఒక దర్శనాన్ని అనుగ్రహించారు. जो घमंडी हैं, ఎవరైతే గర్వము చేత నింపబడ్డారో, धोखेबाज हैं, ఎవరైతే మోసము చేస్తారో, जिनके अंदर स्वाभिमान है, ఎవరి హృదయంలో అయితే స్వార్థం ఉందో, जो हट कर रहे हैं, ఎవరైతే హత్యలు చేస్తూ ఉన్నారో, ऐसे लोग जो कलीसिया के अंदर हैं, ఇటువంటి వారు సంఘముల్లో కూడా ఉన్నారు. उनके लिए परमेश्वर का अनुग्रह ये 2022 के आखिरी तक समाप्त हो जाएगा। ఇటువంటి స్వభావము కలిగిన వారి జీవితాల పైన ఈ 2022 అనే సంవత్సరం ఉందే, ఈ సంవత్సరము దేవుని కృప చేత వారు నింపబడతారు. ఇది మాత్రమే ఆఖరి సంవత్సరం వారి జీవితాలకు. एक छोटा दर्शन बता के समाप्त करेंगे। మరొక చిన్న దర్శనాన్ని మీతో చెప్పి నేను సమాప్తం చేస్తాను. यीशु मसीह सारी रात हर घर में जाकर फल खोज रहे हैं। యేసు క్రీస్తు ప్రభుల వారు రాత్రి సమయంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఫలాలను వెతుకుతూ ఉన్నారు. और जब वो वापस सुबह आते हैं ఉదయాన్నే తిరిగి వచ్చినప్పుడు तो वह दार्शनिक को कहते हैं कि एक तो भी फल होता। ఆ తిరిగి ఉదయకాలం వచ్చినప్పుడు ఆయన అంటారు దర్శనములో, ఒక్క ఫలమైనా నాకు దొరికినట్లయితే, Listen me carefully. జాగ్రత్తగా వినాలి, एक तो भी फल होता। కనీసం ఒక్క పండైనా ఒక్క ఫలమైనా నాకు और దొరికినట్లయితే. वे दुखी होकर के बैठ जाते हैं।
కానీ ఒక్క ఫలం కూడా నాకు దొరకలేదని నిరాశగా Then కూర్చుంటారు. यहोवा परमेश्वर दिखाई देते हैं. అప్పుడు దేవాది దేవుడైనటువంటి తండ్రి కనబడతారు. उसके हाथ में एक बड़ी भारी तलवार रखी हुई है. ఆయన చేతిలో ఒక పెద్ద ఖడ్గము కనబడుతూ ఉంది. और वो कहते हैं ఆయన అంటూ ఉంటారు, इस साल के अंत के पहले तक ఈ సంవత్సరము ముగించబడక మునుపే या इस साल के अंत के बाद में లేదా ఈ సంవత్సరము ముగించబడిన తరువాత जिन लोगों के जीवन में फल नहीं होगा, ఎవరి బ్రతుకులో అయితే ఫలాలు లేవో, आत्मा के फल, ఆత్మ ఫలాలు లేవో, प्रेम, आनंद, मेल ప్రేమ, దీర్ఘశాంతము नहीं होगा, ఉండదో, ऐसे पेड़ों को मैं काट दूंगा. అటువంటి చెట్లను నేను నరికి వేసెదను. अंदर में अर्थात कलीसिया के अंदर में जो लोग पवित्र आत्मा के फल को मिसिंग कर रहे हैं, సంఘములో ఎవరైతే ఆత్మ ఫలాలను ఫలించరో वे सुरक्षित नहीं हैं. వారు సురక్షితమైనటువంటి జీవితాలను జీవించలేరు. परंतु जो लोग आत्मा के फलों को खोजेंगे, కానీ ఎవరైతే ఆత్మ ఫలాలను వెతుకుతారో, हे प्रभु तू मुझे चंगाई मत दे, ప్రభువా నన్ను మీరు స్వస్థపరచబడకపోయినా పర్వాలేదు, पर मुझको प्रेम दे दे, కానీ నాలో ప్రేమను పుట్టించు, मुझे आनंद दे दे, నాకు ఆనందాన్ని ఇవ్వు, मुझे शांति दे दे, నాకు నెమ్మదినివ్వు, मुझे धीरज दे दे. నాకు దీర్ఘశాంతమునివ్వు. ऐसे लोगों पर परमेश्वर की दया बनी रहेगी. ఎవరైతే ఇటువంటి ఆత్మ ఫలాలను వెతుకుతారో వారి మీద దేవుని కృప నింపబడుతుంది. चर्च के अंदर में जिनके अंदर फल होंगे, సంఘములో ఉన్న వారిలో ఎవరి బ్రతుకులో అయితే ఆత్మ ఫలాలు ఉంటాయో वो सुरक्षित रहेंगे. వారు సురక్షితముగా ఉంటారు. परंतु जो लोग ढिठाई करके फलों की ओर अपना ध्यान नहीं देंगे, ఎవరైతే గర్వము చేత ఆత్మ ఫలాలను నిరాకరిస్తారో हमें नहीं मालूम उनके साथ क्या होने वाला है. వారి బ్రతుకులో ఏమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ऐसे समय में परमेश्वर एक वार्निंग दे रहा है. అటువంటి గొప్ప శ్రమ మన మీదకు రాబోతూ ఉండగా హెచ్చరిస్తున్నాడు దేవుడు. परंतु अब अन्य जातियां जो प्रभु को नहीं जानती हैं, దేవుని ఎరుగునటువంటి ప్రజలు ఉన్నారు. वो भारी मात्रा में चर्च में आने लगेंगी. వారంతా కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి పైన విశ్వాసం ఉంచి సంఘములో చేర్చబడతారు. अभी हम नीचे बैठे हुए हैं, ఇక్కడ ఎవరైతే కూర్చుని ఉన్నారో ऊपर बैठने के लिए जगह नहीं रहेगी. ఇక్కడ కింద కూర్చుని ఉన్నారు అందరూ, ఆ తర్వాత పైన కూడా కూర్చోడానికి జగह ఉండదు. हमें नहीं मालूम इसमें से कितने लोग यहाँ रहेंगे, ఈ సంఘములో ఎంత మంది చేర్చబడతారో నేను చెప్పలేను. परंतु ऊपर में वो लोग होंगे जो आज तक आपकी कलीसिया में देखे नहीं गए हैं. కానీ ఇక్కడ కూర్చున్న వారు ఎంత మంది ఉంటారో లేదో నేను చెప్పలేను, కానీ పైన కూర్చున్నటువంటి వారు దేవుని కృపను పొందుకున్న వారై ఉంటారు. अब परमेश्वर नए चेहरों को कलीसिया में लेके आएगा, దేవుడు నూతనమైనటువంటి ముఖాలను సంఘములోనికి తీసుకుని क्योंकि రాబోతున్నాడు. वो फल खोज रहे हैं. ఎందుకు అనంటే వారు ఆత్మ ఫలాలను వెతుకుతున్నటువంటి వారు. उनको परमेश्वर के प्रेम की जरूरत వారి है. బ్రతుకుల్లో దేవుని ప్రేమ అవసరం, तुमको पैसे की जरूरत है, కానీ నీకేమో డబ్బు అవసరం. तुमको चंगाई की जरूरत నీకు है, స్వస్థతలు కావాలి, तुमको अमेरिका के वीसा की जरूरत నీకు है, అమెరికా వెళ్ళడానికి వీసా तुमको కావాలి, प्लॉट की जरूरत है, నీకు ప్లాట్ కావాలి, तुमको कार की जरूरत నీకు है. కారు కావాలి. परंतु जो परमेश्वर का प्रेम खोजेगा కానీ ఎవడైతే దేవుని ప్రేమను వెతుకుతాడో वो सुरक्षित रहेगा. వాడు సురక్షితముగా దేవుని చేత కాపాడబడతాడు. గట్టిగా 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 హల్లెలూయా. This is the prophecy for the end time. ఇదే కడవరి దినాల కొరకు దేవుడు ఇస్తున్నటువంటి ప్రవచనాత్మకమైన వాక్యం. हमें मजाक करने की आदत नहीं है. మీతో మజాక్ చేసేటువంటి అవసరం నాకు లేదు. I am so sincere about the voice of God. దేవుని ఎదుట విధేయత కలిగిన వాడనై దేవుని స్వరాన్ని జాగ్రత్తగా ప్రకటించే దాసుడను నేను. 8 घंटे 10 घंटे ऐसे प्रभु के दास, प्रभु के चरणों में ठहरने वाले लोग उसकी आवाज सुन रहे हैं. 8 गंటలు 10 గంటలకు పైచిలుకు సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపి మోకరించి ప్రార్థించేటువంటి బ్రతుకు కలిగిన వారము. एक परमेश्वर के दास 167 days 5 months he was without food to hear the voice of God. ఒక దైవజనుడు నాకు తెలుసు, అతను ఒక 167 రోజులు అంటే దాదాపుగా 5 నెలల పాటు ఉపవాసం ఉండి దేవుని స్వరాన్ని వెతికినటువంటి వాడు. No food.
ఏ ఆహారము లేదు. 167 days 167 రోజుల పాటు तुमको एक दिन खाना नहीं मिलता, शाम को दिन में तारा दिखता है. ఒక్క పూట నువ్వు భోజనం చెయ్యకపోతే సాయంత్రానికి నీకు చుక్కలు కనపడతాయి. हमारा पेट इतना बड़ा हो जाता है. నీ కడుపు ఎంత పెద్దగా ఉంటది. ये बड़े पेट वालों को स्वर्गदूत नहीं दिखता जो रात भर दिन भर खाते रहते हैं. ఇంత పెద్ద పెద్ద కడుపులేసుకు తిరిగే వాళ్ళకి చుక్కలు కనపడతాయి కానీ దోతలు కనపడరు. मुझे हैदराबाद में एक परमेश्वर का दास बताए जो 100 दिन तक खाना नहीं खाया है. ఈ యొక్క హైదరాబాద్ లో నాకు ఒక్క దైవజనుడు చూపించండి, పడుకునే లోపు నేను అన్నం తిననండి जो అనేటువంటి परमेश्वर की आवाज सुनने के लिए पागल हो गया है. ఎవడైతే దేవుని స్వరాన్ని వినడానికి పిచ్చివాడిగా ఉంటాడో ये అటువంటి దాసుని చూపించండి. स्वर्गदूत ऐसे नहीं दिखते हैं. స్వర్గ పరలోకపు దూతలు అలా కనపడవు మనకు. आज कलीसिया कायर हो गई है. ఈ రోజున సంఘాలు పాడైపోయాయి. वो पेटू हो गई है. ఈ రోజు కడుపులతో ఉన్నారు वो अपनी జనాలు. आवश्यकताओं के लिए परमेश्वर के पास आती है. వారి భౌతిక అవసరతల కొరకు దేవుని वो యొద్దకు चंगाई వస్తారు. ढूंढ रही है. వారి జీవితాల్లో స్వస్థతలు वो కావాలి. ज्ञान ढूंढ रही है. వారు దీవెనలు కోరుకుంటున్నారు. उसको परमेश्वर की आवाज नहीं चाहिए. వారికి దేవుని స్వరం అక్కర్లేదు. परंतु अगला साल परमेश्वर आपके जीवन में बहुत से संतों को पैदा करेगा. కానీ 2023వ సంవత్సరములో మీ బ్రతుకుల్లోనికి దేవుడు కొత్త పరిశుద్ధతను తీసుకుని రాబోతూ ఉన్నాడు. हमारे पास में अब ज्यादा समय नहीं रह गया है. మన దగ్గర ఇంకా ఎక్కువ సమయం లేదు. यदि 1 महीने 6 घंटे पर डे सुन करके भविष्यवाणी सुनोगे तो समय हमारे लिए कम हो जाएगा. ఈ ఒక్క నెల రోజుల పాటు రోజుకి 6 గంటలైనా సరే నువ్వు ప్రవచనాలు విన్నా సరే మనకు సమయం తక్కువే పడుతుంది. परमेश्वर के दिल में वो पाया जाता है जो आज दुनिया नहीं जानती है. కానీ దేవుని యొక్క కృప వారి ఎవరైతే దేవుని ప్రేమను కోరుకుంటారో వారి జీవితాల్లో పరిపూర్ణంగా కృమ్మరించబడుతుంది. ये छोटे वाले पहाड़ से अब हमको ऊंचे वाले पहाड़ में जाना पड़ेगा. ఇప్పుడు మనము ఈ చిన్న కొండ మీద నుంచి పరిశుద్ధులు తీసుకొని పోబడినటువంటి ఆ పెద్ద కొండ మీదకు మనం వెళ్ళాలి. अब एलिया और मूसा तुम्हें वो बीज देंगे. అక్కడ ఏలియా మోషే మనకు విత్తనాలు ఇస్తారు. जो आपके जीवन के अंदर जब पेड़ पैदा हो जाएगा, ఆ విత్తనాల ద్వారా మన బ్రతుకుల్లో ఎప్పుడైతే చెట్లు మొలుస్తాయో तब स्वर्ग से उजियाला आएगा. అప్పుడు పరలోక రాజ్యపు వెలుగు మన పైన కృమ్మరించబడుతుంది. तब आप सुरक्षित हो जाइएगा. అప్పుడు మాత్రమే దేవుని యొక్క క్షేమము నీ పైన ఉండగలుగుతుంది. काफी आगे जाना है. మనం ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. अब हम रुक जाएंगे. ఇక్కడ ఇప్పటికి ముగిస్తూ ఉన్నాను. प्रार्थना करें. రండి ప్రార్థన చేస్తాను మీ కొరకు. सनातन पिता, అనాది కాల దేవుడా నీకు हम వందనాలు. आपको धन्यवाद देते हैं. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. आपने अपने दिल की बात हमें बता दिया. తండ్రి నీ యొక్క హృదయ వాంఛను మీరు మా ఎదుట ప్రకటింపచేశారు. इस शहर की कलीसियाएं एक ऊंचे वाले पहाड़ में नहीं जाएंगी तो 2023 में समस्या फिर आएगी. ప్రభువా ఈ యొక్క నగరంలో ఉన్నటువంటి సంఘాలు ఆ ఎత్తైన కొండ మీదకు చేర్చబడకపోతే 2023వ సంవత్సరంలో సమస్యల పాలైపోతుందయ్యా. हमको अपग्रेड करने की चेतावनी देने के लिए आएगी. ప్రభువా ఆ యొక్క పెద్ద కొండ మీదకు వెళ్ళాలనేటువంటి హెచ్చరిక మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. जिससे कि हम बदल जाएं ఈ యొక్క వచనముతో ఈ యొక్క హెచ్చరికతో మా జీవితాలు మార్చబడాలి. और आपकी योजना को समझ सकें. దేవా నీ యొక్క ఉద్దేశములు మేము అర్థం చేసుకున్నట్టు కృపను దయచేయండి. आपको धन्यवाद देते దేవా हैं నీకు వందనాలు చెల్లిస్తున్నాం. यीशु के नाम से. పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. आमेन. ఆమేన్. ఆమేన్.